రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నారాయణపేట జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుల దామోదర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ ను తేవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారో న్యాయవాదులపై కూడా అలానే చేస్తున్నారని అన్నారు. తమపై దాడులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత ఏళ్లకెళ్ళి మనం కొట్లాడుతున్నాం, అడ్వకేట్ అసోసియేషన్ నుండి కొట్లాడుతూ ఉన్నాం, బార్ కౌన్సిల్ కొట్లాడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెట్టినట్లనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సీఎం రేవంత్ రెడ్డి గారైనా దీన్ని ఆలోచించి ఇమ్మీడియట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఎం చెన్నారెడ్డి, జనరల్ సెక్రటరీ, నారాయణపేట బార్ అసోసియేషన్. ఈరోజు మేమందరం మూకుమ్మడి అడ్వకేట్లము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. అండ్ ఈ మధ్యలో కంటిన్యూగా ఈ బైకాట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వివిధ స్టేషన్లలో ఈ పోలీసుల మిస్బిహేవ్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, లేకపోతే అన్నీ తెలిసి కూడా వాళ్ళ యొక్క అప్పర్ హ్యాండ్ ప్రదర్శించుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, దానికి వ్యతిరేకంగా మేము బైకాట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు బైకాట్ చేసిన సందర్భం ఏంటంటే, కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు సంతోష్ ఇంట్లోకి వెళ్ళి బనీన్ మీద లుంగి మీద ఉన్న వ్యక్తిని అతను ఒక ఐఎస్ఐ తీవ్రవాదో లేకపోతే ఏదో తీవ్రవాది అన్నట్టుగా తీసుకుపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయము. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, పోలీసు వాళ్ళు పోయింది ఏంటంటే, అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నది, బెల్ట్ షాప్ వివరాలు కావాలి అన్నప్పుడు ఆ బెల్ట్ షాపుకు సంబంధించిన వాళ్ళ విచారణ చేయాలి. అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ విచారణ చేయాలి. కానీ అందరినీ వదిలేసి ఎవరు దొరకకపోతే దొరికిన వాళ్ళనే బాధ్యులు చేసి ఈ విధంగా చితకా బాధడం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చాలా చట్టవిరుద్ధము.